రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. బాబు జగజ్జీవన్ రావు గారి 38వ వర్ధంతి సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఆయన చేసిన సేవలు కొనియాడుతూ ఫిట్ ఇండియా ఉద్యమంలో ఏదైతే ఆయన పాల్గొన్న పాత్రను కానీ, అలాగే నెహ్రూ గారి మంత్రివర్గంలో పిన్న వయస్కుడిగా మంత్రివర్గంలో ఆయన సాధించిన ఘనతను కానీ, అలాగే ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ దళితులందరూ కూడా తీసుకెళ్ళాలి. కుల వివక్షకు ఏదైతే వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారో ఆ పోరాట స్ఫూర్తిని తీసుకునే మొన్న 2024లో కూడా అందరూ కూడా 75+ entrepreneurs, student exchange program, internship abroad. KL, deemed to be university. సమూహంగా కూటమికి మరి మద్దతు ఇవ్వడం అనేది, ఇటువంటి మెజార్టీలు రావడం కూడా ఆయన స్ఫూర్తి చాలామందికి ఆదర్శంగా నిలిచింది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడైనా సరే మంచి పట్ల, కుల వివక్ష పట్ల వాళ్ళు అదే అంకిత భావంతో పనిచేయాలని, అందరూ కూడా ఐకమత్యంతో మెలగాలని, ఆయన ఆశయ సాధనని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత వాళ్ళకుందని సందర్భంగా ఆయన కొనియాడుతూ ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అందరికీ నమస్కారం. మరి ఈరోజు అందరికీ తెలిసిందే బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి. మరి జగజ్జీవన్ రావు గారు వచ్చేసి ఏదో ఒక కమ్యూనిటీ కాదు, మరి ప్రపంచానికే తను ఒక గొప్ప నాయకుడు, అలాగే మంచి పాలిటీషియన్. సో వారిని ఆదర్శంగా తీసుకొని నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. మరి ఈ రోజున ఆంధ్ర ఆథరింగ్ రెస్టారెంట్ ఓపెనింగ్ వచ్చాను. నన్ను ఇన్వైట్ చేసిన హోటల్ మరి పార్ట్నర్స్కి, మేనేజ్మెంట్కి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చంటిగారితో ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో ఈ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇంకా బాగా అభివృద్ధిలో కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.